బ్రో ఆ పైన ఒక షాడో లాగా చూసాం బ్రో. ఇప్పుడా చూసుకొని వస్తా. ఏమండి 12 అయిందండి. ఇక్కడ ఏమైనా ఆత్మలు ఉన్నాయా? హే సిరి, వాట్ ఈస్ ద టైం నౌ? It's 1:11 a.m. ఇది కూడా నిద్రపోదాం పా అంటుంది. హాయ్ హలో గైస్, వీడియోలోకి వెళ్ళబోక ముందు మీకంటే ఈ ప్లేస్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే యాక్చువల్లీ నేను అక్కడ కూడా చెప్పాను, బట్ దాంట్లో కొంచెం అంటే మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. ఈ వీడియో పబ్లిష్ చేసేదానికంటే కొన్ని విషయాలు చెప్పొద్దు, నువ్వు కావాలంటే బిల్డింగ్ గురించి అడ్రస్ చెప్పకుండా పబ్లిష్ చేసుకోమన్నారు. ఫస్ట్ అయితే ఈ బిల్డింగ్ ఏంటంటే ఒక విచిత్రమైన సంఘటన. అంటే ఇది ఒక ఊరికి దగ్గరలో అయితే ఉంటుంది. ఆ ఊర్లో వాళ్ళు దీన్ని వచ్చేసి రాత్రి 12 అయితే ఇక్కడ దయ్యాలు పహరీగా వస్తాయి, అంటే దయ్యాలు వచ్చి వెళ్తూ ఉంటాయి, అవే కాపలాగా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ నైట్ 12 అయితే వెళ్ళారు. ఆ దయ్యాలు ఎవరివి కాదంటే వాళ్ళ సొంత దయ్యాలే. అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు అక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారని చెప్పేసి వాళ్ళ బిలీవ్ ఉంది. సో అక్కడ నాకు ఒక అబ్బాయి చెప్పాడు, అన్న ఇట్లా మా ఊర్లో ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ దగ్గరికి ఎవరైనా వెళ్తే కంపల్సరీ కనబడుతుంది. ఎవరైనా అంటే నైట్ టైం తాగేదానికి కూడా దాని దగ్గరికి కూడా వెళ్ళరు, దూరంగా ఉంటారు. అంటే ఇదేదో బాగుంది, ఒకసారి మనం వీడియో చేస్తే కనుక కనీసం అంటే ఆ ఊర్లో వాళ్ళకు అక్కడ వచ్చి వెళ్ళే దయ్యాలు ఉన్నాయా లేవా, ఒకవేళ ఉంటే నల్లగా ఉన్నాయా తెల్లగా ఉన్నాయా ట్రై చేద్దామని చెప్పేసి అయితే నేను ప్రయత్నించాను. ఆ ప్రయత్నించినప్పుడు అయితే కనుక నేను నా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళినప్పుడు 11 గంటలకు వెళ్ళాం. ఆ సమీపంలో కొందరు ఉన్నారు, వాళ్ళకి అడిగాం, అన్న ఎదురుగా ఉన్న బిల్డింగ్ ఏంటి, దాని సంగతి ఏంటి అంటే ఈ పిల్లోడు చెప్పిందే యాజ్ ఇట్ ఈస్ చెప్పారు. కొంచెం మార్పులు చేర్పులు చేశారు వాళ్ళు. ఓకే సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేస్తుంటే ఇక్కడ అంటే మేము ఎవరినైతే అడిగాం కదా, వాళ్ళు ఏం చేశారంటే ఇంకా నలుగురు ఫోన్ చేసి ఎవరో వచ్చారు ఇక్కడ వీడియో చేస్తున్నారు అది ఇదంటే వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి అంటే రఫ్ హ్యాండిలింగ్ కాదు, మంచిగా అంటే ఇక్కడ వద్దండి నైట్ 12 గంటలకు చాలా ప్రమాదం అది ఇదని చెప్పేసి పంపించేశారు. పంపించేసినాక సరే ఓకే వాళ్ళే వద్దుంటున్నప్పుడు నాకెందుకులే అని చెప్పేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత అందువేలో నా ఫ్రెండ్ వచ్చేసి ఆ క్లిప్పులు యాడ్ చేస్తారు మీకు వీడియోలో. అప్పుడు ఫస్ట్ వెళ్ళాను కదా, అది కూడా మా ఫ్రెండ్ వచ్చేసి ఎవరో ఇలా తొంగి చూసినట్టు అనిపించింది నాకు అన్నాడు. అదేంటబ్బా, మొత్తం ఆ ఇంటికి రౌండ్ ఒక 3 doors ఉంటాయి, 3 doors పైన లాక్లు వేసారు, పైన ఎవరు లేరు అంటున్నారు, దాని దగ్గరికి పోవాలని భయపడుతున్నారు, పైన ఎవరు ఉన్నారని చెప్పేసి నేను మళ్ళీ ఇంకోసారి అయితే విజిట్ చేశాను. ఆ విజిట్ చేసినప్పుడు ఫుల్ వర్షం గాలితో ఈ ఎంట్రో చెప్పింది వచ్చేసి నాయిస్ అయితే ఎక్కువ వచ్చింది. సో చూసే ఆడియన్స్కి దయ్యం కనిపించినా కనిపించకపోయినా కూడా ఆ దయ్యానికి జరిగిన స్టోరీ అయితే క్యూరియాసిటీ ఉంటుంది కదా, సో స్టోరీ అయితే చెప్పాను. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే నేను నా ఫ్రెండ్ వెళ్ళాం కదా, అది కొంచెం క్లిప్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఎందుకంటే మళ్ళీ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అండ్ మేము పొమ్మన్నా మళ్ళీ ఎందుకు వచ్చాడని చెప్పేసి ఆ బ్రో వాళ్ళు నాకు పంపించారు కదా, వాళ్ళు చూస్తే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ టైం నేను పోయినప్పుడు ఇప్పుడే ఎడిటింగ్ అయితే అయిపోయింది. అండ్ ఆ ఎడిటింగ్లో కొన్ని దృశ్యాలు అయితే కనపడ్డాయి, అవి చూడండి. అది మీరు దయ్యం అంటే దయ్యం, కాదంటే కాదు. వాట్ ఈస్ ద టైం నౌ? It's 11:49 p.m. ఓకేనా అండి, ఒక 11 నిమిషాలు అయితే ఎగ్జాక్ట్లీగా ఉంది. ఈ లోపల ఇక్కడ ఏమవుతుంది ఏంటి అనేది చూద్దాం. నేను ఈ నైట్ విజన్ మేము ముందే పెట్టేశాను, ముందే పెట్టి ఇక్కడ అయితే వెయిట్ చేస్తున్నా. అండ్ బ్రో ఒకసారి నాతో పాటు ఈ బ్రో అనేది ఎవరో కాదు, ఒకసారి మీరు చూసుకోవచ్చు, అత్తర్ బాయ్ ఫ్రెష్. నాకు అంటే నేను ధైర్యాన్ని ఒప్పుకోవచ్చు. ఆయన ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక అదే బంగ్లాలో వెళ్ళాం కదా, సైకిల్లో ఉన్న దాట అక్కడ నేను ఫస్ట్ పార్ట్ చేసుకుని ఎడిట్ చేసుకుంటుంటే చూసి అన్న వీళ్ళ ఫేస్ చూడాలి అన్నాడు. ఫేస్ ఇలా వీడియోలో చూపాను, డైరెక్ట్గా వచ్చి చూడన్నాను. ఆ రోజు ఎలా ఉంది బ్రో నీ ఎక్స్పీరియన్స్? క్రేజీ బ్రో, అసలు నాకైతే చాలా భయం వేసింది. ముందు వాళ్ళు ఏమైనా చేసేస్తారేమో అని, వైర్లు వేసి లాగేశారు నీకు అసలు. బ్రో
యాక్చువల్లీ గాయ్స్ దీంట్లోకి ఎంట్రీ లేదన్నాను కదా, ఎందుకన్నానంటే రండి చూద్దాం, చూపిస్తా. బ్రో నీకు చేతిలో ఇది ఇచ్చానా? నా దగ్గర ఉంది బ్రో. ఎట్లా చూపి. దీంట్లో ఎవరో వుడ్ని అయితే భద్రపరిచారు. అండ్ ఈ వుడ్ కోసం ఎవరు రారు అంటే, ఎందుకంటే చూడండి ఒకసారి లైట్. ఒక నిమిషం నేను చెప్తాను, నేను చూపిస్తాను. వీళ్ళు ఎవరో మంచి తెలివిగా ఉపయోగించారండి. ఎక్కడన్నా వాచ్మెన్ అని పెడతారు వుడ్కి కాపలాగా. పర్లేదా నేను పట్టుకుంటా కాసేపు, ఇది పట్టుకో. వాచ్మెన్ అని పెడతారు కాపలాగా. వీళ్ళు ఒకటేసారి ఈ చుట్టుపక్కల ఉన్న ఆత్మలు ఇక్కడికి వస్తున్నాయని చెప్పేసి ఏమైనా క్రియేట్ చేసి ఎవరు రాకుండా ఉండాలని చేశారా బ్రో? టక్ 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 అని సౌండ్ వస్తుంది బ్రో. లేదండి బ్రో బ్రో లేదు బ్రో. హలో, అదేదో పురుగు బ్రో. లేదంటే నిజంగా ఇక్కడ ఎవరన్నా వచ్చిపోతున్నారా అంటే చనిపోయిన ఆత్మ. అది చూద్దాం వచ్చాను అన్నా, జాగ్రత్త. ఓకే, నాకు నువ్వు ఉన్నావు కన్నా నాకు ఇబ్బంది ఏం లేదు. ఓమో గుంతుంది ఏదో. నీకు నువ్వు ఫస్ట్ ధైర్యం చేసుకుంటే ఎవ్వరు ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా ఒక లాక్ ఉంది. సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? హలో, ఇక్కడ ఎవరిదైనా ఆపంలో అండి. లాక్ ఉన్నాయి, ఆల్ డోర్స్ లాక్ ఉన్నాయి. బట్ నాకేమనిపిస్తుందంటే ఇది ఏదన్నా ఈ మటన్లు అవి అదో. హలో, సౌండ్స్ వినిపిస్తున్నాయి. దగ్గరకు వచ్చి నించున్నా నీకు. టైం అవుతుంది బ్రో, వాళ్ళు చెప్పినట్టు 12 అవుతుంది. Who is there? ఎవరైనా ఉన్నారు? హలో, క్రేజీ బ్రో అసలు. లోపలికి వెళ్ళే దారి లేదు. హౌ వీ కెన్ గో? సౌండ్ ఏదో వచ్చింది. సౌండ్ కప్పలు వచ్చేది కాదు, మీరు అబ్జర్వ్ చేసి చూడండి. హలో, ఆత్మలు వస్తాయా? కన్ఫామ్, జాగ్రత్తగానే ఉండాలి. నో ప్రాబ్లం. ఈరోజు నీ కోరిక తీసుకోవాలి. ఏంటి బ్రో వాష్రూమ్సా? సౌండ్ ఎక్కడ నుంచి వచ్చింది? సౌండ్ వస్తుంది. లోపలికి వెళ్ళేదాని రూట్ లేదు కదా, లోపలికి వెళ్ళేదాని రూటే లేదు గైస్, ఇంపాసిబుల్. చిన్న చెప్పు. నైట్ విజన్ ఉంది కదా నా ఫోన్ ఉన్నాయా, అవి తీసుకో. నేను ఇట్లా రౌండ్ వస్తా, ఎవరైనా దాక్కుని ఉంటే అట్లా వస్తారేమో చూద్దాం. ఓకే బ్రో, అక్కడ నుంచాను నేను. ఓకే, ఎవరన్నా వస్తే ఇన్ కేస్ లైట్ లేదు. ఓకే, పర్లేదు పర్లేదు. జాగ్రత్తనా?
నో ప్రాబ్లం. ఓకే. ఇక్కడ ఎవరు ఉన్నారు? హలో, హలో. విండోస్లో అంటే నేను లోపల వెళ్ళాను కదా, పైన శబ్దం వచ్చింది చూసారా? అప్పుడు ఎవరో ఉన్నట్టు అనిపించింది. కొంపదీసి నిజంగా వస్తుంది. కేఆర్ఎస్కి ఇది ఓపెన్ చేసి వెళ్ళిపోవాలి. బట్ లోపల ఎవరిదో వుడ్ ప్రాపర్టీ ఉంది కదా, సో అది బ్రో. బ్రో ఇందాక ఎవరైనా వచ్చారా? లేదు లేదు బ్రో. ఈ వాటర్ అంటే అంత షార్ప్గా ఉంటుంది నా బ్రెయిన్, చెవులన్నీ. నేను అక్కడ నిలబడినప్పుడు ఇది టక్ టక్ అని పడేది. ఎవరైనా వచ్చారేమో అని వీరికి వచ్చి అడిగాను. బ్రో సౌండ్ వస్తుంది కిర్ర అని. వాటర్ హలో. బిల్డింగ్ దగ్గరికి వచ్చేసాం. ఆల్మోస్ట్ లైట్ వాటర్ లోపల పడుతున్నాయి, అదే చిట్ చిట్ అనేది సౌండ్ వస్తుంది. ఆల్మోస్ట్ ఈ లైటింగ్ కొంచెం తక్కువ ఉంటుంది. నేను కూడా ఇది కూడా చెప్పారండి, నోటీస్ చేశారు. ఈ ర్యాక్ 12 తర్వాత కదులుతూ ఉంటుంది వితౌట్ గాలి. నా దగ్గర లైట్ లేదు కాబట్టి నేను ఉండండి ఒకసారి నైట్ విజన్లో ట్రై చేస్తాను, దాంట్లో కనపడుతుందేమో. యాక్చువల్లీ నేను హ్యాండ్ లైట్ కూడా తీసుకొని రాకుండా ఉండే కారణం అదే, లైటింగ్ మనం ఏదో అలా కదులుతుంది చూడండి. కదులుతుంది కదా, నా ఇంటికి వెళ్ళానా కదులుతున్నాయా కనీసం గాలికి? ఇదేమో కదులుతుంది, దగ్గరికి వస్తే ఆగిపోయింది. అండ్ ఓవరాల్గా మా ఫ్రెండ్ చెప్పింది ఇక్కడి నుంచి ఎవరు తొంగి చూస్తున్నారు అని. ఊళ్ళో వాళ్ళు చెప్పింది నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, అదంతా పక్కన పెట్టేశాను. ఎందుకంటే వాళ్ళు వచ్చి వద్దులేండి ఇక్కడ వీడియో చేయొద్దు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయాను. బట్ మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్కి కూడా కనిపించింది అంటే నాకు కనిపించదా అని వచ్చాను. చూద్దాం. హలో ఏమండి, 12 అయిందండి, ఇక్కడ ఏమైనా ఆత్మలు ఉన్నాయా? నానబడింది కదా చెట్లలో పుట్ర ఉంటుంది. ఇంకో డోర్ కూడా ఉంది అని చూసేసి ఉంటారు కదా ఆ వీడియో, దీనికి ఎన్ని డోర్లు ఉన్నాయని. సో మనోడు చెప్పేది ఇక్కడ ఏదో ఉంది. లెట్స్ గో. దీంతో అవసరం లేదు, ఆ పక్క ఉండాలన్నా కూడా రోడ్డుకు
ఎవరన్నా వెళ్తుంటే చాలు బిల్డింగ్ దగ్గర ఉన్నా అంటే ఉండొద్దు దయ్యాలు ఉన్నాయి అంటున్నారు. ఏం చేశారు వీళ్ళు? హే సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 12:41 a.m. ఓకేనా గాయస్, నన్ను పంపించిన వాళ్ళు నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేశారు మీరు ఇలా ఒంటరి విహారీ అంటే. సో సారీ, ఏమనుకోవద్దు, హట్ అవ్వద్దు. రావద్దు అన్నా కూడా 12 తర్వాత మళ్ళీ వచ్చాడా అని అనుకుంటారు. కాబట్టి ఏం చేయనండి, నిద్ర రాలేదు. మీరేం పంపించేశారు ఇక్కడ దయ్యాలు ఉంటాయని. నేనైతే 12 తర్వాత వచ్చాను. ఎక్కడ సారీ, చూసే వాళ్ళకి అందరికి కాదండి, నాకు ఇక్కడ నుంచి మొన్న వేరే వాళ్ళు కూడదు 12 అయితే ఇక్కడ ఆత్మలు అవి ఇవి వచ్చేస్తాయి అన్నారు. పాములు రాకుంటే చాలని నేను అనుకుంటున్నాను అంతే. ఎనీ స్నేక్ హియర్? ప్రశాంతమైన గాలి, చక్కటి ఒక ఆత్మ నాకు దొరకాలని కోరుకొని లైక్ చేసి వీడియో చూడండి. మోస్ట్ ఆఫ్గా ఏంటంటే ఇలాంటి ప్లేస్లలో అందరూ అంటారు ఉన్నాయి దయ్యాలు ఉన్నాయి ఆత్మలు ఉన్నాయి, బట్ ఒక్కడు ఉన్నప్పుడు ఆ ఫీల్ వేరే ఉంటుంది. కానీ మా ఫ్రెండ్కు ఇలా తొంగి చూసింది బ్రో, నా కళ్ళారా నేను చూశాను అంటున్నాడు. అదే నేను షాక్ అయ్యి వచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. అంటే నైట్ విజన్ పెట్టలేము, ఆ పక్క పెడితే వాళ్ళు చూస్తారు, ఎవరన్నా రోడ్డు మీద వచ్చిపోయేవాళ్ళు. ఇంకా ఏదైనా సౌండ్ వస్తే ఆ నైట్ విజన్ కెమెరాతో క్యాప్చర్ చేద్దాం అనేది వెయిట్ చేస్తున్నా. ఒకవేళ వీడియో లేకపోవచ్చు, ట్రెండ్ చేస్తాను. సో మళ్ళీ కట్టు పెట్టాడు అది పెట్టాడు అని అనుకోవద్దు, ఓకేనా? బికాస్ నేను ఒక రౌండ్ ఇప్పుడు అంటే లాస్ట్ టైం వచ్చి వెళ్ళింది కాకుండా ఇప్పుడు కూడా ఒక రౌండ్ వచ్చేసి వెళ్ళాను 11. ఓ బాత్ ఇప్పుడు కూడా వెళ్ళాను. అది మొత్తం ల్యాగ్ ఉంటుంది మీకు. సో సమ్ సీన్స్ కట్ చేసి పెడుతుంటాను, వాచ్ చేయండి. ఎక్కడైనా దయ్యం కనిపిస్తే కామెంట్ కూడా చేయండి. ఏంటి నీ గోలా? నేను ముందు ఎవరు రాలేదని నేను ఫీల్ అవుతుంటే. ఓకే, కాసేపు వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు సౌండ్ అయితే వచ్చింది. ఓహో, యాక్చువల్ నేను అది చెప్పాను కదా, ఆ పోల్ కిట్ 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 అని చదువుతున్నాను. దాన్ని బట్టి చూస్తున్నా నేను. అసలు నెంబరు మామూలు సౌండ్ కాదు అది. కొంచెం క్యూరియాసిటీ వరిగిపోయింది. ఒకటి జోలో పెట్టేసా. హలో, 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 హలో. ఏయ్, ఎవరన్నా ఉన్నారా? సౌండ్ వస్తుంది, ఎవరన్నా చూడండి క్లియర్గా. హలో, చూస్తుంది. ఏదన్నా ఉందా? ఏయ్, ఏయ్, హలో, ఎవరన్నా ఉన్నారా?
టెన్షన్ వాళ్ళు చెప్పింది సంథింగ్ లేదు. హలో ఇక్కడ ఎవరైనా ఉన్నారా అండి చనిపోయిన వాళ్ళు, లేదా బతికి ఎవరైనా వాచ్మెన్లు ఉన్నారా? నాకు చనిపోయిన వాళ్ళంటే భయం లేదు, మీ ఆత్మలంటే చాలా రెస్పెక్ట్ అండ్ ఇష్టం, మిమ్మల్ని చూడాలని తిరుగుతూ ఉంటాను. ఇక్కడ ఎవరైనా ఉంటే నా ముందు కనిపిస్తారా? హలో హలో గేట్ అయితే కొట్టుకుంటుంది బట్ ఎవరు కనిపించట్లేదు. కనిపిస్తే ఈ నైట్ విజన్ ఆన్ చేస్తా. ఏయ్ పై నుంచి ఏమైనా వస్తుందా? ఇదేంది చెట్టు. హలో గైస్, దాదాపు ఇప్పుడు టైం అయితే 1 గంట అవుతుంది. చెప్పాను కదా ముందే, అంటే ఎట్లా అంటే నేను ఉంటాను ఇక్కడ ఇంకా చాలాసేపు కూడా. ఇన్ కేస్ నాకు ఏదైనా అనిపించినా ఇంట్రెస్ట్గా కనిపించినా కూడా అది వీడియోలో అయితే యాడ్ చేస్తాను, లేదంటే కనుక ఫుల్ పర్మిషన్తో మళ్ళీ వస్తాను. హే సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 1:11 a.m. ఇది కూడా నిద్రపోదాం పా అంటుంది సిరి. ఓకేనా గైస్?